హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమిళలో చూసినట్టు మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకొని DTCP అప్రోడ్తో తల్లంపాడు దగ్గర ఒక కొత్త వెంచర్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. టోటల్గా వెంచర్ అనేది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది, అసలు ప్రైస్ అనేది ఎంతవరకు పెట్టారు, అసలుకి వర్క్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియో ఉంటుందండి. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడగలరు. చూస్తేనే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మీ మిత్రులకి అలానే మీ యొక్క బంధువులకి అందరికి కూడా మన ఛానల్ని షేర్ చేసి పరోక్షంగా కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే నాకు బిగ్ సపోర్ట్ ఏంటి అంటే నా సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి, అలానే చేపించడం కూడా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబర్స్ అనేది నాకు ఎక్కువ అవుతూ ఉంటే ఇంకా నాకు బాధ్యత పెరుగుతుంటే ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు బాధ్యత అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి నేను అది ఇంకా మరిన్ని మంచి క్వాలిటీతో మంచి కంటెంట్తో మీ ముందైతే వీడియోస్ అయితే రెడీగా ఉంచుతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని షేర్ చేయండి కంపల్సరీగా మీ మిత్రులందరికీ కూడా. అలాగే నా నెక్స్ట్ ఒక కంటెంట్తో నేనైతే వీడియో రిలీజ్ చేయబోతున్నాను, మంచి కంటెంట్తోనే అండి. అంటే ఓన్లీ ఇప్పుడు DTCP అప్లోడ్తో ఉన్నటువంటి వెంచర్స్ ఖమ్మం లోకల్లో చేశాను. అలానే ఇంకొకటి కూడా మనకి అనౌన్స్మెంట్ చేస్తాను. అలాగే డ్రోన్ కూడా మనకి వస్తుందండి. నెక్స్ట్ మంత్లో మనకి ఎండింగ్ లోపు మనకి డ్రోన్ అనేది వస్తుంది. ఎందుకంటే US నుంచి మనకి ఒక పర్సన్ ఇస్తున్నారు, అది కూడా మీకు సర్ప్రైజ్గా ఒక వీడియో ఉంటుంది, అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా సార్ కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ అనేది సార్ రావడం జరుగుతుంది మన ఖమ్మం. ఆల్రెడీ US వెళ్ళిపోయారనమాట. ఖమ్మం నుంచే రీసెంట్గా ఒక 20 days అవుతుంది అటుంది సార్ వెళ్ళి. కాబట్టి ఆయన నెక్స్ట్ మంత్ వస్తా అంటున్నారు ఎండింగ్లో మనకి. కాబట్టి ఆ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో కల్లా వచ్చిన తర్వాత మనకి డ్రోన్ కూడా వస్తుంది. ఆ డ్రోన్తోనే నేను నెక్స్ట్ స్టార్ట్ చేయబోయే కొత్త సిరీస్ కూడా ఉంటుంది, అది కూడా అనౌన్స్మెంట్ చేస్తాను. కాబట్టి ఈరోజు అయితే మాత్రం ఈ వీడియోతో అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు వెంచర్ చూపించే ముందు ఒకసారి ఇక్కడ మనం హైదరాబాద్ రూట్లో కొంచెం ముందుకు వెళ్తే తల్లంపాడికి కొంచెం ముందు పొన్నికెళ్ళ విలేజ్ వస్తుందండి. ఇది పొన్నికెళ్ళ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ఎగ్జిట్ అనేది వస్తుందండి, ఎగ్జిట్ పాయింట్ అనేది. ఇది వచ్చేసి మనకి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మనకి నాగపూట అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఇక్కడ నుంచే వస్తుంది. అది ఎక్కడ నుంచి అంటే మనకి కురవి కోదాడ ఉంది చూసారా, దాని కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కట్టారు చూసారా కురవి కోదాడ కూడా ఇక్కడ మనకి ఈ హైవేకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ సర్కిల్లో వస్తుంది అనమాట. ఎగ్జిట్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక మంచి 4 కూడలి అనేది ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది 100%గా. ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఇప్పుడు మీకు ప్రణామం కానీ కొంచెం ముందుకెళ్తే ఇంకా 2-3 వెంచర్స్, అలానే ఇప్పుడు మీకు చూపించబోయే కొత్త వెంచర్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. మొత్తం ఓవరాల్గా ఒక 1 కిలోమీటర్ వేసుకోండి, 1 కిలోమీటర్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీకు కూడా ఇది ఇక్కడ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, నడుస్తుందా లేదా అనేది డౌట్ వస్తుంది చాలామందికి. మీకు మద్దులపల్లి దాకా కార్పొరేషన్ అయిపోయిందండి. పొన్నికెళ్ళ నుంచి నాన్ కార్పొరేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి తల్లంపాడు నుంచి నాన్ కార్పొరేషన్ ఉంటుందన్నమాట. ఓకే అండి, మనం ఒకసారి సైడ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గర అయితే రావడం జరిగిందండి. ఈ రోడ్ వచ్చేసి మీకు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. మనకి నేషనల్ హైవే ఫేసింగ్తో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది. దీని ఎంట్రన్స్ అనమాట ఇది. మీకు లోపలికి వెళ్ళి పూర్తిగా మనకి టోటల్గా ఎన్ని ఎకరాలు, దీని ప్రైస్ ఎంత ఏందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఒక చిన్న విషయం అండి. ఈ వెంచర్కి కొంచెం ముందుకి ఇక్కడ మనకి IT హబ్ వస్తుందండి, ఆ టెక్ వేవ్ అని చెప్పేసి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఆ బోర్డు ఇక్కడే వస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300 meters ఉంటుందన్నమాట. IT హబ్ కూడా వెరీ నియర్ బై అనమాట. నేషనల్ హైవే ఫేసింగ్. మనకు అసలు కమర్షియల్ ఉన్నాయా, ఎలా ఉంది ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం వెంచర్ లోపలికైతే రావడం జరిగిందండి. ఇందాక మనం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడైతే మనం మిడిల్లో ఉన్నామండి అండ్ లోపలికైతే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఆల్రెడీ బోర్డు కూడా పెట్టడం జరిగిందండి, డిస్ప్లే మీద ఇస్తా. ఇందాక మనకి చెట్లు అడ్డు ఉండడం వల్ల మీకు చూపించడం కుదరలేదు. ఇప్పుడైతే మీకు డిస్ప్లే మీద ఇస్తా. మీకు ఆల్రెడీ రేణుకా డెవలపర్స్ అని ఉంటుంది, మార్కెటింగ్ బై 7 Pro అనమాట ఇది. ఓకే, టోటల్గా మీకు దీంట్లో ప్రైస్ ఎంత ఉంది, ఇది ఎన్ని ఎకరాలు వేసారు అనేది చెప్పే ముందు ఒకసారి వెంచర్ వ్యూ చూడండి. టోటల్గా వ్యూ చూడడం వల్ల డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది అనేది మీకు అనేది అర్థమవుతుంది నేను చెప్పేలోపు. మీకు ఒక్కసారి వ్యూ ఇక్కడ ఈ కనిపిస్తున్న వాటర్ వచ్చేసి మనకి వర్షం నీళ్ళండి. నైట్ కొంచెం వాన పడడం వల్ల ఇక్కడ ఆగడం జరిగింది, వేరేలాగా అనుకోవద్దు మళ్ళీ మీరు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మనకి 40 feet రోడ్ అండి వెంచర్లో. ఇది మనకి ఇంటర్నల్గా 30 feet రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రజెంట్గా అయితే డెవలప్మెంట్స్ అనేది మీకు 2 చెప్తా అండి. ఒకటి వచ్చేసి వెంచర్లో డెవలప్మెంట్స్ చెప్పడం జరుగుతుంది, రేట్ చెప్పే ముందు దీని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ముందైతే దీని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ వచ్చేసి దీన్ని చెప్పే ముందు ఖమ్మం నుంచి ఏదైతే మనకి 12-13 kilometerల డిస్టెన్స్లో ఉంటుందండి. DTCP రేరా అప్రోడ్తో ఉన్నటువంటి వెంచర్ మనకి ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ మనకి
టెక్ వేవ్ అని చెప్పేసి మన హైటీ హబ్ అనేది రావడం జరిగిందనమాట. ఆల్రెడీ అక్కడ మనకి అనౌన్స్మెంట్ చేశారు. త్వరలోనే అక్కడ కూడా మనకి వర్క్ అనేది స్టార్ట్ అవబోతుంది. హైటీ హబ్ అనేది చాలా దగ్గర 300 మీటర్సే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. రోడ్ క్రాస్ చేసి కొంచెం ముందుకు పోతే అదే ఉంటుందన్నమాట. కాబట్టి మనకి ఇంకా డెవలప్మెంట్స్ ఏమంటే మనకి ఆల్రెడీ పొన్నకెళ్ళ దగ్గర మీకు స్టార్టింగ్లో వీడియో పెట్టడం జరిగింది. అక్కడ మనకి ఎగ్జిట్ అనేది రావడం జరుగుతుంది. అక్కడే ఎస్జిఐటి కాలేజ్ ఒకటి శ్రీ చైతన్య వాళ్ళది కాలేజ్ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ముందు పోతే ఆ పున్నకెళ్ళి కొంచెం ముందు పోతే మొదలుపల్లి నర్సింగ్ కాలేజ్ ఉంటుందండి. మొదలుపల్లిలో ఆల్రెడీ మొదలుపల్లి దాకా కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. జస్ట్ ఒక 2 ఊర్లు దాటుకొని ఉన్నటువంటి ఇది ఆల్రెడీ తర్వాత కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు మనకి. కాబట్టి దాని పక్క ఇటు వచ్చేసి మనకి కూసుమంచి మండల హెడ్ క్వార్టర్కి దగ్గర ఉంటుంది, మనకి పాలేరుకి చాలా దగ్గర వస్తుందన్నమాట. దీని వెంచర్లో డెవలప్మెంట్స్ వచ్చేసి మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే మనకి 40 ఫీట్ రోడ్ అనేది చాలా అంటే మినిమం 33 ఈ ఏరియాలోనే ఇస్తారండి. కానీ ఏంటంటే హైవే ఫేసింగ్తో ఉన్నటువంటి వీటిలలో 40 అడుగుల రోడ్ ఇవ్వడం చాలా అనేది గ్రేట్. మనకి ఇంటర్నల్గా మీకు చెప్పినట్టు 30 ఫీట్ రోడ్ ఇవ్వడం, మట్టి రోడ్స్ అయితే ఫామ్ చేయడం అయితే జరిగిందండి. దీంట్లో స్టోనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి మెజర్మెంట్ పెట్టేసి స్టోనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి వాటర్ ట్యాంక్ అనేది వర్క్ కూడా నడుస్తుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్టీల్ కనపడుతుంది చూసారా, ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ది వర్క్ కూడా నడుస్తుంది ప్రజెంట్గా. మధ్యలో ఒక చిన్న కాలువ ఉంటుందండి, దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రేటు ఇవంతా ప్రైస్ చెప్పే ముందు నేను మన వాటర్ ట్యాంక్ దగ్గరకు కూడా వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టోటల్గా ప్రైస్ ఎంత అయ్యిందని చెప్తాను. ప్రజెంట్గా అయితే ఇక్కడ మీకు ఈ యొక్క కాలువ గురించి, కెనాల్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక 1 మినిట్లో మీకు అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొంచెం ముందుకైతే రావడం జరిగిందండి. ఇక్కడ మనకి మీకు కాలువ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పానుగా. ఇది వచ్చేసి మనకి ఈ వెంచర్లో ఉన్న ఈ కెనాల్ గురించి చెప్పాలి అంటే ఇది వచ్చేసి ఈ కాలువ వెళ్ళేది మాత్రం మనకి రైతులకి పంట పొలాలకు వెళ్ళే కాలువ అండి. చిన్న కాలువ, చాలా చిన్న కాలువ అనమాట. ఇది ఒక 3 అడుగులు లోతు ఉంటుంది అనమాట, అంతకంటే ఎక్కువ ఉండదు. 3-4 అడుగులు లోతు ఉంటుంది. దీంట్లో మనకి ఆల్రెడీ వీళ్ళు నామ్స్ ప్రకారంగా మనకి 30 అడుగులు అనేది మనకి బఫర్ జోన్ కింద వదిలేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బఫర్ జోన్ 30 అడుగులు, ఇటువైపు మనకి కుడివైపు బఫర్ జోన్కి 30 అడుగులు, అటు ఎడం వైపు మనకి 30 అడుగులు అనేది వదిలిపెట్టడం జరిగింది. దీన్ని ఇలానే ఉంచకుండా దీని మీద ర్యాంప్ వస్తుందండి. మన వెంచర్ అయితే ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు దీని మీద మనకి సపరేట్గా ర్యాంప్ వస్తుంది. ఇలా వస్తుంది అనమాట. మీకు దీనికంటే మంచిగా క్వాలిటీతో కొంచెం గట్టిగానే వస్తుంది మనకి. దీనికి అసలు ఇక్కడ కాలువ ఉందనేది కూడా మనకి ఏర్పడదు అనమాట. అలా వస్తుంది, మీకు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఈ కాలువ వల్ల మీకు ఎఫెక్ట్ అయితే ఏముండదు. అది కూడా మీకు క్లియర్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనం టోటల్గా ఈ వెంచర్ వచ్చేసి మొత్తం కూడా 20 ఎకరాల ప్రాజెక్ట్ అండి. టోటల్గా 20 ఏకర్స్ ప్రాజెక్టు, హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఇది దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఓకే అండి, మనం ఒకసారి ట్యాంక్ దగ్గరికి వెళ్ళి మొత్తం టోటల్గా అంటే ట్యాంక్ కొత్తగా కడుతున్న ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రైస్ అంతా ఏందనేది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ఇప్పుడైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి ట్యాంక్ అనమాట. కొత్తగా ట్యాంక్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మనకైతే టోటల్గా ఇందాక చెప్పినట్టు మీకు 20 ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇదంతా కూడా. మీకు ఇక్కడ వెహికల్స్ చూసారుగా, మనకి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి చాలా దగ్గర ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి కమర్షియల్ అయితే మాత్రం అంటే మనకి ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది తీయడం అయితే జరిగిందండి. దీంట్లో మనకి ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకైతే కమర్షియల్ అయితే మీకు ప్రజెంట్గా రేట్ వచ్చేసి 16,500 అయితే పెట్టడం జరిగిందండి. కమర్షియల్ ఒక 4-5 ఫ్లాట్స్ అనేది ఉన్నాయి మనకి. మిగతా అన్ని కూడా క్లోజ్ అయ్యాయి అనమాట. అంటే క్లోజ్ మీన్స్ ఫుల్ పేమెంట్ కాదు, 1/4 అనేది కట్టడం జరిగింది. ఇంకా మనకి కమర్షియల్ బిట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఏ బ్లాక్ బి బ్లాక్ అనేది చెప్పడం జరిగింది. దీంట్లో ఏ బ్లాక్ వచ్చేసి మనకి 12,500 అయితే పెట్టడం జరిగిందండి. బి బ్లాక్ అయితే 11,500 అయితే పెట్టడం జరిగింది. ఇందాక మీకు టెక్ వేవ్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఐటీ హబ్ అని చెప్పాను చూసారా, దాని పక్కన కూడా ఒక డిటిసిపి వెంచర్తో ఒకటి వెంచర్ అయితే ఓపెన్ అయిందండి. మీకు అక్కడ మీకు ఈజీగా అక్కడ 15,000 అట్లా చిల్లర పెట్టడం అయితే జరిగిందండి. దాని నుంచి జస్ట్ ఇది చాలా దగ్గర వస్తుంది అనమాట మీకు. ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే దానికి దీనికి అనేది వ్యత్యాసం అని లేదు. అది కూడా టెక్ సిటీ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. అక్కడ కూడా మనకి ఆ వెంచర్ కూడా మీకు త్వరలోనే మీకు ఎన్ని ఎకరాలు ఉంది అసలుకి, అదొక ప్రైజ్ అయినా ఇంకా ఎన్ని ప్రైజులు ఉన్నాయి అనేది అది కూడా మీకు చూపిస్తా. ప్రజెంట్గా దీంట్లో అయితే మాత్రం కమర్షియల్ అయితే 16,500 అయితే పెట్టడం జరిగిందండి. ఏ బ్లాక్ అయితే 12,500 పెట్టారు, బి బ్లాక్ అయితే 11,500 పెట్టారు. టోటల్గా 20 ఏకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి 12 ఎకరాలు అనమాట. ఇది అంటే ఫేజ్ 1 అనమాట. ఇదంతా కూడా కాలువ అవతల యువతల మొత్తం కూడా ఇది వచ్చే ఫేజ్ 1 అనమాట. ఇంకా పైకి కూడా మనకి ఆల్రెడీ ఇంకొక
పైకి కూడా ఇంకా 8 ఎకరాల దాకా ఉందండి. మొత్తం అనేది 20 ఎకరాలు అయితే ప్లానింగ్ అయితే ఉంది వీళ్ళది. ప్రజెంట్గా వీళ్ళకి ఓన్గా అయితే 8 ఎకరాలు అయితే ఉంది. మొత్తం అయితే ఇంకో 2 ఎకరాలు కూడా కలిపి మొత్తం 20 ఎకరాలు చేస్తా అని చెప్పేసి అంటున్నారు. మొత్తం వచ్చేసి ఇదైతే ప్రజెంట్గా అయితే మాత్రం 12 ఎకరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళది 20 ఎకరాల ప్రాజెక్ట్ అనమాట ఇది. ఇప్పుడు ఫేజ్ 1 వచ్చేసి 12 ఎకరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్లో ఉంది కాబట్టి వర్క్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా మట్టి రోడ్స్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మన ఛానల్ ద్వారా వెళ్తే మనకి ఇంకా నెగోషియబుల్గా మనం తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి మంచిగా. ఎందుకంటే మన ఛానల్ త్రో అంటే మీరు నా ద్వారానే కొనాలని నేను ఎప్పుడు చెప్పను. ఒకవేళ మన ఛానల్ ద్వారా వస్తే మాత్రం జరిగే బెనిఫిట్స్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి కమర్షియల్ బిట్స్ అయితే ఉన్నాయండి. కమర్షియల్గా తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. ఎవరైనా 2-3 కలిసి అయినా కానీ ఒక ఫ్లాట్ తీసేసుకొని అక్కడ మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే తర్వాత హైట్ యాబ్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇవన్నీ కూడా వెహికల్స్ ఇక్కడ నియర్ బై ఆగుతాయి కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ మీకు హాస్పిటల్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. 100 పడకలతో మనకి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏరియాలో మీకు అంటే కమర్షియల్గా ఏమన్నా షాపింగ్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికైనా కానీ హోటల్స్ కానీ పెట్టుకోవడానికి కానీ మీకైతే యూజ్ అవుతుంది. కమర్షియల్ ఫ్లాట్స్ లోపలైనా కూడా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరూ నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి నేచర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. ఆ మధ్యలో మనకి వాన అనేది ఆగిపోయింది. ఇందాక పెద్ద పెద్ద చినుకులు వచ్చిందండి. పెద్ద వాన వస్తుంది ఏమనుకున్నా అంటే బైక్ మీద రావడం జరిగింది. నేను ఇక్కడ ఈ వెంచర్కి మనకి మధ్యలోనే ఇరకపోతానేమో తడిచిపోతానేమో అనుకున్నాను. మనకి వెంటనే వాన అయితే ఆగిపోవడం జరిగింది. ఓకే అండి. దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి వేసినటువంటి కొత్త వెంచర్లో మనకి గజం ఎంత ఉందనేది మీకైతే ఈ వీడియో ద్వారా పూర్తిగా అయితే ఒక అవగాహన అయితే కలిగిందని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే టోటల్గా డెవలప్మెంట్స్ ఎట్లా ప్రైస్ ఎంత ఏందనేది మీకైతే ఒక క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా అయితే మీకైతే వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో రావాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ తోటి మిత్రులకి అందరికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోస్ రావాలి అంటే మాత్రం మీరు మీ యొక్క సపోర్ట్ నాకు కంపల్సరీ కావాల్సిందే అండి. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ అని చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా అంటే సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల నాకేమవుతుంది అంటే నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది, నాకు రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిద్ది. నేను స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను. ఇంకా బాధ్యత అనేది కొంచెం గట్టిగా వస్తుంది. కాబట్టి మీరు ఎంతమంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను వాళ్ళకంటూ వాళ్ళు నా వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకంటూ నా ఛానల్ ద్వారా ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే నేనైతే వీడియోస్ ఇంకా కసిగా కొంచెం గట్టిగా చేయగలుగుతాను. కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. అంటే నేను పెట్టే వీడియోస్ అన్నిటికి కూడా మీరే కారకులు అవుతారు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే మీరు నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి మీరే కారకులు అవుతారు. కాబట్టి కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.